బాలీవుడ్లో ఓ శకం ముగిసింది. ఒరిజినల్ హీ మ్యాన్ ఆఫ్ బాలీవుడ్ ధర్మేంద్ర కన్నుమూశారు. 6 దశాబ్దాలకు పైగా హిందీ చిత్ర పరిశ్రమను ఏలిన ధర్మేంద్ర కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంట్లోనే కన్నుమూశారు. యాక్షన్, రొమాన్స్, కామెడీల్లో తనదైన ముద్ర వేసిన లెజెండరీ నటుడిని కోల్పోవడంపై బాలీవుడ్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాలీవుడ్ ప్రేక్షకులను 6 దశాబ్దాలకు పైగా అలరించిన హీమన్ ఆఫ్ బాలీవుడ్ ధర్మేంద్ర కన్నుమూయటం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. 89 వయసులో ముంబైలోని ఆయన నివాసంలో ధర్మేంద్ర తుది శ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మరణంతో యావత్ సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. 1935 డిసెంబర్ 8న పంజాబ్లోని నస్రాలి గ్రామంలో జన్మించారు ధర్మేంద్ర. ఆయన అసలు పేరు ధర్మేంద్ర కెవల్ కృష్ణ్ దేవోల్. పంజాబ్లోని లుధియానా జిల్లా నస్రాలి గ్రామంలో జన్మించారు. ధర్మేంద్ర కెరియర్ 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరే సినిమాతో మొదలయ్యింది. ఆ తరువాత ఆయన వెనుదిరిగి చూడలేదు. తన ఆకర్షణీయమైన రూపం, సహజమైన నటనతో అతి తక్కువ కాలంలోనే ప్రేక్షకులకు చేరువయ్యారు. దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే స్టార్లో ఒకరిగా ఎదిగారు. ధర్మేంద్ర కేవలం యాక్షన్ హీరోగానే కాకుండా అన్ని రకాల పాత్రల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఫూల్ ఆర్ పత్తర్ లాంటి సినిమాలతో రొమాంటిక్ హీరోగా, షోలేలో అందమైన అల్లరివాడు వీరుగా, చుప్కే చుప్కేలో కమెడియన్ గా, సత్యకామ్ లాంటి సినిమాల్లో భావోద్వేగ పాత్రల్లోనూ జీవించారు. అంతేకాదు ధర్మేంద్రకు బాలీవుడ్ యాక్షన్ స్టార్ అనే పేరు కూడా ఉంది. అందువల్లే ఆయనకు హీమన్ ఆఫ్ బాలీవుడ్ అనే బిరుదు దక్కింది. ధర్మవీర్, ప్రతిజ్ఞ, హుకూమత్ లాంటి చిత్రాల్లో ఆయన చూపించిన ధైర్యం, ధీరత్వం అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 1975 నాటి క్లాసిక్ చిత్రం షోలేలోని వీరు పాత్ర హిందీ సినిమా చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ధర్మేంద్ర చివరిగా 21 అనే సినిమాలో నటించారు. అంతకుముందు 2023లో వచ్చిన రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీలోనూ కీలక పాత్ర పోషించి తన చివరి రోజుల్లోనూ ప్రేక్షకులను అలరించారు. 1952లో మెట్రిక్యులేషన్ పాస్ అయిన ధర్మేంద్ర 19 ఏళ్ల వయసులో 1954లో ప్రకాష్ కౌర్ను వివాహం చేసుకున్నారు. వారికి సన్నీ డియోల్, బాబీ డియోల్, విజేత, అజిత సంతానం. ఆ తరువాత 1980లో హేమా మాలినిని వివాహమాడారు. వీరికి ఈషా డియోల్, అహనా డియోల్ సంతానం. తొలి వివాహం తరువాత బాలీవుడ్ బాట పట్టిన ధర్మేంద్ర తొలుత చిన్న పాత్రల్లో కనిపించారు. హ్యాండ్సమ్ మ్యాన్ గా, ఫిల్మ్ఫేర్ మ్యాగజైన్ కవర్ పేజ్ ఫోటోషూట్లతో కొన్ని అవార్డులు సైతం అందుకున్నారు. దిల్ భీ తేరా హమ్ భీ తేరే చిత్రంతో 1960లో ఆయన నట ప్రస్థానం మొదలయ్యింది. 1961లో షోలా ఔర్ షబ్నం చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఐఏ మిలాన్ కి బేలా చిత్రంతో పాపులారిటీ సంపాదించారు. హకీకత్తో తొలిసారి ధర్మేంద్ర లీడ్ రోల్ చేశారు. 1962 చైనా ఇండియా వార్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. 1965లో వచ్చిన రొమాంటిక్ చిత్రం కాజల్తో ధర్మేంద్ర మరో భారీ హిట్ అందుకున్నారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోకుండా అనేక సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుని బాలీవుడ్ గొప్ప నటుల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పదిలం చేసుకున్నారు. హీరోగా ధర్మేంద్ర హవా నడుస్తున్న టైంలో ప్రపంచంలోనే అత్యంత అందమైన 7 హీరోల్లో ఒకరిగా నిలవటం విశేషం. మేరా గావ్ మేరా దేశ్ తో యాక్షన్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నారు ధర్మేంద్ర. 1970లో హేమా మాలినితో కలిసి అనేక చిత్రాల్లో నటించారు. దాంతో వాళ్ళిద్దరూ హిట్ పేర్ గా నిలిచారు. వరుసగా హిట్లు కొట్టడంతో సూపర్ స్టార్ హోదా పొందారు. 1973 ధర్మేంద్ర కెరియర్ లో బెస్ట్ ఇయర్ గా చెప్పొచ్చు. లోఫర్, జీల్ కి అస్పార్, జుగ్ను చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. 1975 ఆగస్టులో రిలీజ్ అయిన షోలే ఇండియన్ సినిమా గతిని మార్చేసింది. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన షోలే చిత్రంలో అమితాబ్ బచ్చన్ తో కలిసి ధర్మేంద్ర నటించారు. ఆ తరువాత అనేక హిట్ చిత్రాలతో ధర్మేంద్ర అలరించారు. 1983లో విజేత ఫిల్మ్ పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించారు. తన కుమారుడు సన్నీ డియోల్ లీడ్ రోల్ బేతాబ్ నిర్మించారు. ఈ ఏడాది బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండో సినిమాగా బేతాబ్ నిలిచింది. 1990లో నిర్మించిన ఘాయల్ ఏకంగా 7 ఫిల్మ్ఫేర్ అవార్డులను సొంతం చేసుకుంది.
1990ల నాటికి ధర్మేంద్ర ప్రధాన పాత్రల నుంచి ఆర్టిస్టు పాత్రలోకి మారారు. రెండో కుమారుడు బాబీ జియోల్ని సొంత నిర్మాణ సంస్థతోనే బాలీవుడ్ కు పరిచయం చేశారు. 1995లో వచ్చిన బర్సాత్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. 2004లో బీజేపీలో చేరి రాజస్థాన్లోని బికనేర్ నుంచి ఎంపీగాను గెలిచారు. ధర్మేంద్ర మెయిన్ స్ట్రీమ్ సినిమాకు ఓ హీరోగా నిలిచారు. అద్భుతమైన రూపంతో వెండితెరపై ఓ లెజెండ్ గా వెలిగారు. ధర్మంజీగా బాలీవుడ్ పరిశ్రమతో ఆయనకు ఎనలేని అనుబంధం ఉంది. ధర్మేంద్ర ఓ అసాధారణమైన నటుడు. ప్రతి పాత్రకు ప్రత్యేకత తెచ్చారు. భారతీయ సినీ పరిశ్రమలో ధర్మేంద్ర చెరగని ముద్ర వేశారు. 6 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ సినీ ప్రయాణంలో 300కు పైగా చిత్రాల్లో నటించారు. ధర్మేంద్ర నటనకు గుర్తింపుగా 1997లో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ అందించే లివింగ్ లెజెండ్ తో పాటు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాలు దక్కాయి. ఫాల్కే రత్న అవార్డు కూడా ధర్మాజీ సొంతం చేసుకున్నారు. భారత ప్రభుత్వం 2012లో దేశంలో 3 అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్తో సత్కరించింది. ధర్మేంద్ర మరణంపై దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. హీరో ధర్మేంద్ర మరణించినా ఆయన అందించిన అసమాన సినీ వారసత్వం ఎప్పటికీ అభిమానుల హృదయాల్లో సజీవంగా ఉంటుంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ధర్మేంద్రది ప్రత్యేక స్థానం. ఆయన యాక్టింగ్ కెరియర్ ఎంతో వైవిధ్యం. రొమాంటిక్ హీరోగా, యాక్షన్ కింగ్గా, హీ మ్యాన్గా తిరుగులేని స్టార్డమ్ని సొంతం చేసుకున్నారు ఆయన మృతి బాలీవుడ్కే కాదు సినీ పరిశ్రమకు తీరని లోటు. అందువల్లే యావత్ సినీ ప్రపంచం అసమానమైన అభిమాన గణం ధర్మేంద్ర మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తోంది. ధర్మేంద్ర ది లెజెండ్ బాలీవుడ్లో కండలు తిరిగిన బాడీతో కనిపించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆ రోజుల్లోనే చాలా మంది అమ్మాయిల కలల రాకుమారుడిగా నిలిచారు. ఏకంగా అందరి డ్రీమ్ గర్ల్ గా క్రేజ్ తెచ్చుకున్న హేమామాలిని పెళ్లి చేసుకుని తన సొంతం చేసుకున్నారు. మ్యాచో మ్యాన్ గా పేరొందిన తొలి నటుడు ధర్మేంద్ర. బ్లాక్ అండ్ వైట్ నాటి నుంచి ఇప్పటి వరకు ధర్మేంద్ర నటించిన అనేక సినిమాలకు కలెక్షన్ల వర్షం కురిసింది. బాలీవుడ్ నుంచి సౌత్ ఇండియా వరకు 2 దశాబ్దాల కాలం పాటు సినిమా పరిశ్రమలో ఎదురులేని నటుడుగా రాణించారు. సినిమాల్లోకి రాకముందు ఫిల్మ్ఫేర్ మ్యాగజైన్ కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసేందుకు ఓ కాంటెస్ట్ ను ఏర్పాటు చేసింది. అందులో ధర్మేంద్ర విజేతగా నిలవడంతో కెరియర్ కొత్త టర్న్ తీసుకుంది. ముంబైకి వస్తే సినిమా ఛాన్సులు ఇస్తామని చెప్పడంతో బాలీవుడ్ వైపు అడుగులు వేశారు. ముంబై వెళ్లినా ఆయనకు నిరాశే ఎదురైంది. పట్టు వదలకుండా అక్కడే ఉంటూ ప్రయత్నాలు కొనసాగించారు. అలాంటి టైంలో దర్శకుడు అర్జున్ హింగోరాని ధర్మేంద్ర పర్సనాలిటీ చూసి ఫిదా అయి తన సినిమాలో హీరోగా ఛాన్స్ ఇచ్చారు. అలా కొన్ని చిత్రాల్లో సైడ్ హీరోగాను నటించారు ధర్మేంద్ర. ఎంతో పోటీ ఉండే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ధర్మేంద్ర ఓ లెజెండ్గా ఎదగడానికి అనేక కారణాలున్నాయి. ఆయనలో ఉన్న అరుదైన లక్షణాలు, వైవిధ్యభరితమైన కెరియర్ జర్నీ ఆయనకెంతో మేలు చేశాయి. 1960లో అనుపమ, ఆయే దిన్ బహార్కే, పూలౌర్ పత్తర్ లాంటి సినిమాలతో ఆయన సాఫ్ట్ రొమాంటిక్ హీరోగా అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. 1975లో షోలే సినిమాలో వీరుగా కనిపించారు. దాంతో ధర్మేంద్ర పేరు మార్మోగిపోయింది. ధరమ్వీర్, మేరా గావ్ మేరా దేశ్ లాంటి చిత్రాలతో హీ మ్యాన్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. కండలు తిరిగిన బాడీ, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ ఆయన్ని యాక్షన్ ఐకాన్ గా మార్చేశాయి. ధర్మేంద్ర కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. చుప్కే చుప్కే లాంటి సినిమాల్లో ఆయన కనబరిచిన అద్భుతమైన కామెడీ ఆయనలో ఉన్న వర్సటైల్ యాక్టర్ ని అందరికీ పరిచయం చేసింది. పంజాబ్లోని మారుమూల గ్రామం నుంచి వచ్చిన ధర్మేంద్ర ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండానే బాలీవుడ్లో అడుగు పెట్టారు. అలుపెరగని ప్రయత్నాలతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అపారమైన స్టార్డమ్ ఉన్నా ధర్మేంద్ర ఎప్పుడూ తన వినయం, నిరాడంబరత, ఆప్యాయతను కోల్పోలేదు. సహచర నటులతో, అభిమానులతో ఆయన చూపించే ప్రేమ, గౌరవం ఆయన్ని అందరివాడిగా మార్చింది. ధర్మజీకి ఉన్న సుందర రూపం, సహజమైన మాస్ అప్పీల్, భావోద్వేగాలను పలికించగలిగే నటన ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాయి. ముఖ్యంగా
షోలేలో వీరు, సత్యకం సినిమాలోని ఆయన పాత్రలు చిరస్మరణీయంగా నిలిచాయి. హీరోగా తన తొలి చిత్రానికి కేవలం 51,000 పారితోషికంగా అందుకున్న ధర్మేంద్ర 6 దశాబ్దాల కెరియర్లో వందల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించారు. కృషి, పట్టుదల ఉంటే విజయం తథ్యమని ఆయన జీవితం నిరూపించింది. 80 ఏళ్లు దాటిన తర్వాత కూడా రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ లాంటి మూవీలో నటించి తనకున్న నటనాభిమానాన్ని చాటుకున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా సినిమా అంటే తనకున్న కమిట్మెంట్ ఎలాంటిదో రుజువు చేశారు. ఇదే నేటి తరం బాలీవుడ్ నటులు తరచూ ధర్మేంద్రని స్ఫూర్తిగా తీసుకునేందుకు కారణం. ఆయనలోని నిజాయితీ, నటనపై అంకిత భావం ఈ జనరేషన్ యాక్టర్స్ కి ఆదర్శం. బాలీవుడ్లో తనకొచ్చిన స్టార్డమ్ ని తలకెక్కించుకోకుండా సాధారణ నటుడిగానే జీవించారు ధర్మేంద్ర. తెర వెనుక కూడా వినయంగా ఉండటం, అందరినీ సమానంగా గౌరవించడం వల్లే ధర్మేంద్ర ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. ధర్మజీ కేవలం గొప్ప నటుడు మాత్రమే కాదు, భారతీయ సినిమా స్వర్ణ యుగానికి ప్రతిబింబం. ఆయన పోషించిన ప్రతి పాత్ర ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. తన సినిమాలతో కోట్లాది మంది ప్రేక్షకుల్ని అలరించారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన నటన తాలూకు గుర్తులు ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో సజీవంగా ఉండిపోతాయి. వెండితెరపై ఆయన పోషించిన పాత్రలు, పలికించిన భావోద్వేగాలు, ఆయన వ్యక్తిత్వం భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ స్ఫూర్తిగా, గొప్ప జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.